గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే మా ఫ్రెషర్స్ డే మినీ వ్లాగ్ అనమాట. మార్నింగే అసలు ఎప్పుడూ లేకం, మేము ఎగ్జామ్స్ టైంలో అనుకుంటా మార్నింగ్ 6కి 5కి లేచేవాళ్ళం. ఫ్రెషర్స్ డేకి మార్నింగే రెడీ అవ్వాలి అని మార్నింగే లేచి రెడీ అయ్యి 9 కల్లా బయటకు వచ్చేసాము. మా సీనియర్స్ అయితే మా హాస్టల్ గేట్ దగ్గర ఇట్లా రంగోలీ అయితే వేశారు. మా డిపార్ట్మెంట్ దగ్గర కూడా వేశారు. ఇదైతే మాకు ఫ్రెషర్స్ వికాస్ భవన్ దగ్గర జరిగింది. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని. యాక్చువల్లీ ఏమైందంటే అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మాకు ఫ్రెషర్స్ అనేవి జరగాలి. సో ఆ టైంలో అయితే మా సీనియర్స్ ఇంటర్న్షిప్లో ఉన్నారు. సో కొంచెం డిలే అయ్యి ఫ్రెషర్స్ మేమైతే ఇప్పుడు చేసుకుంటున్నాం. లేట్గా చేసుకున్నా లేటెస్ట్గా చేసుకున్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్క వాళ్ళు మాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క వాళ్ళు ఇంత మంచిగా ఉంటారు మాతో అని. ప్రోగ్రామ్ అయితే మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ మా మేడమ్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక మా మేడమ్స్ కొంతమంది, మొత్తం మేడమ్స్ అందరూ మాకు కొంచెం సజెషన్స్ ఇచ్చారు. క్లాసెస్కి రెగ్యులర్గా రండి, క్లాసెస్ బంక్ కొట్టకండి, మానకండి అని. మా మేడం స్పీచ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే అని మాకు అనిపించింది. మ్యామ్ స్పీచెస్ స్టార్ట్ అయ్యింది. మ్యామ్ స్పీచెస్ అవ్వగానే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు. మా సీనియర్స్ మమ్మల్ని అందరినీ ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారు. సో మేమందరం హాఫ్ శారీస్తో వెళ్ళాము. మా మ్యామ్స్ అందరూ చాలా బాగున్నారు, బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్, కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అని అన్నారు. ఆ తర్వాత మ్యామ్స్ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత జూనియర్స్ అందరినీ ర్యాంప్ వాక్ చేయమన్నారు. సో ర్యాంప్ వాక్ అయితే అయిపోయింది. మమ్మల్ని వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. మా ర్యాంప్ వాక్ అయిపోయాక మిగతా నా ఫ్రెండ్స్ని మేము ర్యాంప్ వాక్ వీడియోస్ కొన్ని అయితే క్లిప్స్ని యాడ్ చేస్తాను ఈ వీడియోలో. మా సీనియర్ అక్క వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి మాతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. మాకు ఏ డౌట్ వచ్చినా సరే అక్క వాళ్ళని అడగమని మేడమ్స్ కూడా చెప్పారు. సో మేము వాళ్ళనే అడిగేవాళ్ళము. సో అలా ఇంటరాక్షన్స్ ఇంకా పెరిగాయి ఈ ఫ్రెషర్స్తో. నేనైతే నా ఫంక్షన్కి హాఫ్ శారీ కట్టుకోవడమే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. పర్లేదు, బాగానే ఉంది. అందరూ అలానే చాలా ఇయర్స్ తర్వాత హాఫ్ శారీస్ అనేది కట్టుకున్నారు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. మేమైతే చాలా పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ర్యాంప్ వాక్ని కొన్ని బిట్స్ అయితే తీశాను. నేను కొంతమందిని మాత్రమే తీశాను. ప్రోగ్రామ్ అంతా కవర్ చేయలేకపోయినా మ్యాక్సిమం నాకు నా ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంత వరకు నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉన్నా పోస్ట్ చేయాలి అని. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేశా ఫ్రెషర్స్ డే ఎప్పుడు చేస్తారు అని. చాలా బాగా చేశారు. వీఆర్ సో హ్యాపీ. ర్యాంప్ వాక్ అంతా అయిపోయాక ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ గ్రూప్ మాదే. మేము అస్సలు అనుకోలేదు ఫస్ట్ మా గ్రూప్నే పెడతారని. అక్క వాళ్ళు ఫస్ట్ మీరే వెళ్ళి పర్ఫామ్ చేయాలంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయినా వెళ్ళి హడావిడిగా ఏదో వచ్చింది వేసి వచ్చేసాము. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది సింగిల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, కొంతమంది అయితే గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నేను మ్యాక్సిమం అందరినీ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఐ థింక్ ఇదే మాకు లాస్ట్ ఫ్రెషర్స్ అనుకుంటా. ఎందుకంటే తర్వాత చాలామంది ఇంకా స్టడీని అనేది స్టాప్ చేశారు. మ్యాక్సిమం జాబ్స్కి వెళ్ళిపోతారు, లేకపోతే పిహెచ్డి చేస్తారు. కొంతమంది పిహెచ్డి చేస్తారు, మ్యాక్సిమం అందరూ జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళే. అందుకే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. కానీ స్టేజ్ ఎక్కడానికి ఎక్కడో కొంచెం భయం వేసింది, కొంచెం నర్వస్నెస్. అంటే అందరి ముందు స్టేజ్ ఎక్కి ఎలా పర్ఫామ్ చేస్తామో ఏంటో అనుకున్నాం. కానీ పర్లేదు, మా బెస్ట్ అయితే మేము ఇచ్చాము. మేమే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నా కళ్ళు అయితే తిప్పుకోలేకపోయాయి. అంత క్యూట్గా రెడీ అయ్యి అంత మంచిగా పర్ఫామ్ చేశారనమాట. మేము మా ఫ్రెండ్స్తో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ అంతా మేడం స్పీచ్ అయిపోయాక పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయినాయి. పర్ఫార్మెన్స్ అయిపోగానే ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఒక చిన్న గేమ్ ఆడాము. గేమ్ ఆడిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు అయితే డీజే పెట్టారు. ఫుల్గా డ్యాన్స్ వేసి ఫుల్గా అలసిపోయాము. మాకు హాస్టల్లో టైమింగ్ 6:30 వరకు ఇచ్చారు. 6:30 వరకు మేము అక్కడే ఉన్నాము. 6:30కి కరెక్ట్గా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియోలో అయితే నేను కొంతమంది పర్ఫార్మెన్సెస్ని వీడియో తీశాను, చిన్న చిన్న బిట్స్. సో అవైతే ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సాంగ్స్ వేయడానికి కాపీరైట్ పడిద్ది కాబట్టి నేను సాంగ్స్ ఏమీ వెయ్యట్లేదు.
అసలు స్టార్టింగ్లో అయితే నిజం చెప్తున్నా మా వాళ్ళు ఎవ్వరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. డ్యాన్స్ అంటే అమ్మో డ్యాన్సా అన్నారు. తర్వాత అక్క వాళ్ళు వచ్చి అరే వెయ్యండ్రా మీరు మంచిగా ఎంజాయ్ చేయాలి అని మోటివేట్ చేశాక అందరూ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది సింగింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఎంత బాగుందో వాళ్ళ వాయిస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియోని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. నన్నైతే మా ఫ్రెండ్సే రెడీ చేశారు. నాకు ఎలా రెడీ అవ్వాలో కూడా తెలీదు. సో నన్ను మొత్తం మా ఫ్రెండ్సే రెడీ చేశారు. వాళ్ళు రెడీ చేసుకుని నన్ను రెడీ చేసేసరికి అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయి ఫ్రెష్గా వెళ్ళిపోయాము ప్రోగ్రామ్కి. మ్యామ్స్ కూడా మా పర్ఫార్మెన్స్ని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ సీనియర్ అక్క వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయింది. 1:30కి మేమైతే లంచ్కి మా డిపార్ట్మెంట్ దగ్గర గ్యాదర్ అయ్యాము. మళ్ళీ 2:30 కల్లా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిద్ది అని అక్క వాళ్ళు మాకు ముందే అనౌన్స్ చేశారు. చెప్పాలంటే ప్రాక్టీస్ చేయడానికి మాకు గట్టి కొడితే 5-6 డేస్ కూడా లేవు. మేమైతే అసలు గంట కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం కాదు. కాలేజ్లో అలా కూర్చునే వాళ్ళం. హాస్టల్కి వచ్చాక ఫుడ్ తినేసి ఈ నైట్ 11:30-12కి అలా స్టార్ట్ చేసేవాళ్ళం. 1 గంట 2 వరకు అలా ప్రాక్టీస్ అయ్యి మళ్ళీ వచ్చి పడుకుని పోయేవాళ్ళం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంత బాగా పర్ఫామ్ చేస్తామని. వీడియో చూసుకున్నాక తెలిసింది మాకు కూడా పర్లేదు బాగానే చేశామని. ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ మించి ఇంకో పర్ఫార్మెన్స్ ఉంది. అంత బాగా చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా పర్ఫామ్ చేస్తారు మా క్లాస్ వాళ్ళు అని. స్కిట్ కూడా వేద్దాం అనుకున్నారు కానీ టైం సెట్ అవ్వలేదు. ఈ డ్యాన్స్ ప్రాక్టీస్కే టైం అంతా అయిపోయింది. సో అందుకే స్కిట్ అనేది స్కిప్ చేసేసాము. సింగింగ్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే వేశారు. ప్రతి ఒక్కరు చాలా డెడికేషన్గా నేర్చుకున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసి నవ్వుకునేదాన్ని. వీళ్ళు ఎందుకు ఇంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మాకు డే బిఫోర్ అండ్ సాటర్డే మండే 2 days ప్రాక్టీస్ చేసుకోమని మా మేడమ్స్ వదిలేశారు. మేమేమో అలా కూర్చునే వాళ్ళం. మిగతా గ్రూప్ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము అలా వాళ్ళని చూసేవాళ్ళము. డే స్కాలర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ వాళ్ళ సాంగ్ సెలెక్షన్ కానీ నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా సాంగ్స్ అనేది ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసాక సాంగ్స్ అనేది స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు సాంగ్ పాడారు. ఒక 5 minutes అలా ఉంటుంది సాంగ్. ఇద్దరు సాంగ్స్ పాడాక ఒక గేమ్ అయితే ఆడారు. నాకు టాస్క్ ఏమొచ్చిందంటే ఒక వీడియో తీయి నువ్వు ప్రోగ్రామ్ అంతా కవర్ చేసి ఒక వ్లాగ్ తీయి అన్నారు స్టేజ్ మీద. నేనేమో హే గాయ్స్ ఇప్పుడే ఫ్రెషర్స్ని పట్టుకుని ఫేర్వెల్ అని అన్నాను. అందరూ నవ్వారు. టెన్షన్తో ఫ్రెషర్స్ని ఫేర్వెల్ చేసేసాను నేను. చెప్పా కదా ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. మేము వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి 7:30, 8 అలా అయింది. రాగానే ఇంకా మా సీనియర్స్ మాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ ఏంటి అని ఈగర్లీ అందరం ఓపెన్ చేసాము. చాలా బాగుంది. అది కంటైనరు, గ్లాస్ కంటైనరు చాలా బాగుంది. మాకైతే మేము ఎగిరిన ఎగురుడికి 2 days అసలు హాలిడేస్ వచ్చినాయి మాకు. ఒకటేమో శివరాత్రి, ఇంకోటేమో ఎలక్షన్స్కి హాలిడేస్ వచ్చినాయి. సో ఇదే నా అవుట్ఫిట్. ఎలా ఉందో చెప్పేయండి. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.